మెయిన్ రోబో న్యూస్కు స్వాగతం. లోటస్ ల్యాబ్ స్కూల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వందేమాతరం గీతానికి 150 ఏళ్ల సందర్భంగా లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు. దిల్సుఖ్ నగర్లోని లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల అధినేత, ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, TRSMA జాతీయ సలహాదారు డాక్టర్ లయన్ విద్యారత్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులందరిచేత 150 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని పట్టించి పతాకవందనం చేయించారు. అనంతరం విద్యార్థులంతా కలిసి అదే 150 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందేమాతరం, జై బోలో భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్కు, జై జవాన్ జై కిసాన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ చూపురులను ఆకట్టుకున్నారు. ఈ అద్భుత దృశ్యాలను చూసిన స్థానికులు తమ సెల్ఫోన్లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. దేశభక్తి భావాలను విద్యార్థుల్లో నాటేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డిగారన్నారు. అనంతరం ఆయన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆకాశానికి ఎగురవేశారు. జాతీయ పతాకం ఎగురగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత, వందేమాతరం గీతం చరిత్ర, దాని దేశభక్తి సందేశం గురించి విద్యార్థులకు చక్కని ఉపన్యాసమిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలని, రాబోయే తరానికి మార్గదర్శకులుగా నిలవాలని, చదువుతో పాటు విలువలు, క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించి వేడుకలకు మరింత శోభను చేకూర్చారు. విద్యార్థులంతా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోమటిరెడ్డి సాయికీర్తన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి మాధవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్వాతిరెడ్డి, ఇన్ఛార్జులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన విద్యార్థులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లలు మనమందరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఇక్కడ హాజరయ్యాము. వందేమాతరం అనే గీతం 150 సంవత్సరాలు 2025 సంవత్సరంలో పూర్తి చేసుకుంది. వందేమాతరం అనే గీతాన్ని బంకించంద్ర చటర్జీ గారు 1876వ సంవత్సరంలో రాయడం జరిగింది. తర్వాత ఆయన రాసినటువంటి ఆనంద మఠం అనే నవలలో 1882లో ప్రచురించబడింది. పిల్లలు, ఈ వందేమాతరం అనేది సామాన్య